ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. శ్రీ మహాగణాధిపతి నమ, శ్రీ మహాసరస్వతి నమ, శ్రీ గురుభ్యో నమ. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూప శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమ. అవధూత చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త. ఈ దత్త దర్శనం అనేటువంటి కార్యక్రమంలో మనం గత భాగాల్లో దత్తస్వామి యొక్క ముఖ్యమైనటువంటి శిష్యులు లేదా భక్తులు ఎవరు అనేటువంటి విషయం మీద కార్తవీర్యార్జునుడి గురించి, పరశురాముడి గురించి, విష్ణుదత్తుడు అనేటువంటి మహాభక్తాగ్రేసర చక్రవర్తి ఆయన గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు. అలాగే యదు మహారాజుకి స్వామి 24 గురువుల గురించి చెప్పి ఆయన అనుగ్రహించి నీ వంశంలో నేను జన్మిస్తానని చెప్పి వరమిచ్చిన విషయం కూడా గతంలో మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రహ్లాదుని అనుగ్రహించిన విషయం కూడా తెలుసుకున్నాం. ఇక ఇంతమందిని అనుగ్రహిస్తున్నటువంటి స్వామి అసలు పట్టుబడతాడా, ఆయన సులభంగా పట్టుబడగలడా అనేటి చాలామందికి అనుమానం. ముఖ్యంగా దత్తస్వామి పేరు చెప్తే చాలామంది భయపడతారు. ఎందుకంటే ఇప్పుడు రాముడినో కృష్ణుడినో లేకపోతే అమ్మవారినే కూడా కొంత భయపడుతుంది. కానీ అమ్మవారితో ఏమాత్రం నియమిష్టలు తేడా వచ్చినా సరే అమ్మవారితో కొంచెం విపరీతంగా ఉంటుందనే విషయం మీద కొందరు అమ్మవారి ఉపాసన కొంచెం ఇష్టపడతారు, తక్కువ మంది ఇష్టపడతారు. కానీ రామతారకాన్ని కానీ, శ్రీకృష్ణ హరే రామ హరే కృష్ణ కానీ, కృష్ణాంత మంత్రాన్ని కానీ, లేదా పరమశివుని విపరీతంగా ఆరాధిస్తారు ఎక్కువ మంది ఓం నమః శివాయ పంచాక్షరితోటి. అందువల్ల ఈ రుద్రాభిషేకాలు చేయడం, శివాలయాలకు వెళ్ళడం, బేలపత్ర పూజ, లక్ష బిల్వార్చనలు చేయడం, ఇటువంటివి చేసుకుంటూ పరమశివుని విపరీతంగా ఆరాధిస్తారు. అయితే ఈ విధంగా అన్నీ మనం చేస్తున్నాం. కానీ దత్తస్వామి అనగానే భయపడతారు. ఎందుకు? ఆయన అనేకమైన పరీక్షలకు గురి చేస్తాడు, అనేక విధంగా కష్టాలు పెడతాడు, పరీక్షల్లో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనకు ఎందుకు లేనిపోరు కష్టాలు కొని తెచ్చుకోవడం, అనవసరంగా దత్తుడు కొలుచుకోవడం ఎందుకు? అదే ఏ పరమశివుడిలో ఓం నమః శివాయ అనుకొని శివుణ్ణి ఆరాధించుకుంటే సరిపోతుంది కదా, లేదా విష్ణు ఆరాధన సరిపోతుంది కదా, లేదా రాముడు లేదా కృష్ణుడు ఎవరో మనకు 3 మంది అవతలు ఉన్నారు, ఎవరినైనా పట్టుకుంటే సరిపోతుంది కదా, మనకు ఎందుకు ఇవన్నీను? అలా లేనిపోని నెత్తివి పెట్టుకోవడమా? దత్తుడిని ఎందుకు మనం కొలవాలా, లేనిపోని పరీక్షలకు గురవ్వాలా అనేటువంటి ఒక భయంతో కూడినటువంటి నిర్లిప్తత బాగా ఉంది. ఇది లేనిపోయింది ఎందుకు మనం అందులో అడుగు పెట్టాలి అని. కానీ ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ. దత్తుడు సులభ సాధ్యుడు. ఎంత సులభం అంటే స్మరణ మాత్ర సంతుష్టాయ, స్మరిస్తే సంతృప్తి. పరమశివుడు అభిషేక ప్రియుడు, మహావిష్ణువు అలంకార ప్రియుడు. గత భాగాల్లో నేను చెప్పాను ఈ విషయం. అలంకార ప్రియుడు. సూర్యనారాయణుడు నమస్కార ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు భానుడు. అదే గణపతి తర్పణ ప్రియుడు, ఇంద్రుడు హవన ప్రియుడు, అమ్మవారు అర్చన ప్రియురాలు. అర్చన అంటే మహా ఇష్టం, అర్చన ప్రియత్వం కలిగినది. అదేవిధంగా కార్తవీర్యార్జునుడు దీపప్రియుడు. దత్తస్వామి కేవలము స్మరణ ప్రియుడు. స్మరిస్తే చాలు దత్తుడు సులభంగా పట్టుబడిపోతాడు, స్మరిస్తే సంతృప్తి పడిపోతాడు. మరి అంత బాగా చెప్తున్నారండి స్మరిస్తే అని చెప్పేసి అంటారు. మరి ఈ పరీక్షలు ఏంటండి? పరీక్షలు పెడుతూ ఉంటే ఏం చేస్తాం? స్మరిస్తే సంతోషపడతాడు, ఇంకా పరీక్ష మొదలు పెడతాడు. ఏదో మన రకరకాల ఇబ్బందులు, రకరకాల కష్టాలు గురి చేస్తాడు, ఉన్నదంతా గురి చేస్తాడు. ఉపయోగం ఉంది దానివల్ల? అది చాలా పొరపాటు ఆలోచన అన్నమాట ఇది. ఎందుకంటే అందరినీ పరీక్ష పెట్టాడు. పరీక్ష పెట్టి హింసించడం వల్ల ఆయనకేం ప్రయోజనం లేదు దత్తుడికి. అందులో దత్తస్వామిని పూజిస్తే సమస్త దేవతల్ని పూజించినట్టే. ఎందుకంటే అన్ని దేవతాగణాలు, అన్ని దేవతామూర్తులు కూడా దత్తస్వామి. వాణి హిరణ్య గర్భస్వరూప, లక్ష్మీనారాయణ స్వరూప, ఉమామహేశ్వర స్వరూప, ఇక్కడ త్రిమూర్తాత్మకుడు.
పద్మావతి సమేత వెంకటేశ్వర పరబ్రహ్మ స్వరూప వెంకటేశ్వర సాక్షాత్ దత్తుడే. ఆ సంఘ శ్రీపాదవల్లభ లీలామృతంలో స్వామి స్వయంగా చెప్తాడు, నేనే వెంకటేశ్వరుని అనఘయే పద్మావతి అని స్వయంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా లలితా త్రిపుర సుందరి పరదేవతా స్వరూప అమ్మవారి స్వరూపం దత్తుడే. త్రిపుర రహస్యంలో స్వయంగా స్వామి చెప్పాడు. ఈ సమస్త సృష్టిని కూడా సృష్టించేది అమ్మవారే. స్త్రీతత్వము నుండి ప్రకృతి ఉద్భవించాలి అనేటువంటి సృష్టి ఉద్భవించాలి అనేటువంటి ప్రకృతి నియమాన్ని బట్టి స్త్రీతత్వంగా లలితా త్రిపుర సుందరి పరాభట్టారిక రూపంలో అమ్మవారే సృష్టిని చేస్తుంది. ఆమెయే నేను. చివరిలో ముగింపు ఏం చెప్తాను, ఆమెయే త్రిపుర, ఆమెయే నేను. మా ఇద్దరిది అభేద రూపము. పురుష రూపంలో నేను దత్తుడిని అయితే స్త్రీ రూపంలో అమ్మవారు నేనే అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. అంటే ఇక్కడ బ్రహ్మగారు ఆయనే, విష్ణువు ఆయనే, పరమశివుడు ఆయనే, అలా సరస్వతి, లక్ష్మి, పార్వతి ఆయనే, పద్మావతి ఆయనే, వెంకటేశ్వర స్వామి ఆయనే, అమ్మవారు ఆయనే. మహాగణపతి స్వరూప మహాగణపతి ఆయనే. ఎందుకంటే నేనే గణపతిని అని తెలియజెప్పడం కోసం శ్రీపాదవల్లభులుగా జన్మించినప్పుడు వినాయక చవితి నాడు చిత్తా నక్షత్రంలో జన్మించాడు ఆయన. నేను గణపతి అవతారాన్ని చెప్పడం కోసం. గణపతి కూడా త్రిమూర్త్యాత్మకుడే. గణపతి కూడా ప్రణవస్వరూపమే, ఆది పరబ్రహ్మమే. ఆ విషయం అథర్వణ చాలా స్పష్టంగా చెప్పింది. గణపతి అథర్వ శీర్షంలో చాలా స్పష్టంగా గణపతియే పరతత్వం అనే విషయం చెప్పబడింది. అందువల్ల గణపతియే దత్తాస్వామి. అందుకే సర్వదేవీ దేవతా స్వరూపుడు, త్రిమూర్త్యాత్మకుడు, త్రిమూర్తి స్వరూపుడు. అటువంటి దత్త పరమాత్మ ఒక్కడిని పూజిస్తే చాలు, సమస్త దేవతలు సంతృప్తి పడతారు. మరి తీరా పూజిస్తూ ఉంటే ఆయన ప్రసన్నమైపోయి చిక్కులో పడేస్తే ఎలాగండి? ఇదో పెద్ద సందేహం వస్తుంది మనకి. అందరినీ చిక్కుల్లో పెట్టు. ఎందుకంటే దత్తస్వామి మోక్షం ఇవ్వాలంటే దత్తస్వామి ఇవ్వాలి. గత భాగంలో చెప్పినట్లు దత్తాత్రేయో హరి సాక్షాత్ భుక్తి ముక్తి ప్రదాయక. భుక్తి ఆయనే ఇవ్వాలి, ముక్తి ఆయనే ఇవ్వాలి. భుక్తి ఇచ్చేది, ముక్తి ఇచ్చేది విష్ణు యొక్క హరి. విష్ణు అంటే త్రిమూర్తుల్లో విష్ణు స్థితి కారకుడైతే వీడందరికీ ఆది పరతత్వం అయినటువంటి హరి, అదే దత్తుడు. ఆయన భుక్తి ఆయనే ఇస్తాడు, ముక్తి ఆయన ఇస్తాడు. మోక్షప్రదాత దత్తస్వామి. కాబట్టి మోక్షము కావాలి అని కోరుకుంటే మాత్రము మోక్షం ఇవ్వడం కోసం, అర్హతలు పరీక్ష చేయడం కోసం పరీక్షిస్తాడు, తప్పదు.